హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? తులసి వనంలో ఉన్నాం. ఈ తులసి వనం అంటే నాకు చాలా ఇష్టం. నాకు కొంచెం తులసాకు కావాలి, అందుకని చెప్పి తులసి వనానికి వచ్చాను. ఇది ఎండాకాలం అయ్యేసరికి అంత ఫ్రెష్గా ఏం లేదండి. వాటర్ పెట్టినా కూడా సరిపోవట్లేదు అనుకుంటా, అంతా ఎండిపోయింది. ఈ తులసి వనం అంతా కూడా నాకు తెలిసి ఒక 4 ఎకరాలు ఉంటుందండి. పోయినసారి వచ్చినప్పుడు అంకుల్ చెప్పారు కానీ నాకు సరిగ్గా గుర్తులేదు. మేము ఇక్కడికి రెగ్యులర్గా వస్తూనే ఉంటామండి. నేను చాలాసార్లు చూపించాను కూడా, ఒక 2-3 వీడియోస్లో తులసి వనం చూపించాను. ఆ తర్వాత మనం నారింజకాయలు కోసుకున్నాం కదా పోయినసారి, అది ఈ వనంలోనే అండి. ఈ తోట పక్కనే నారింజకాయ చెట్టు ఉంటుంది. తులసి వనాన్ని ఆనుకొని ఇటు పక్కన మనకి మల్లెపూల తోట కూడా ఉండిద్ది. ఇంతకే తులసాకు కోసుకొచ్చి ఏం చేస్తానని అనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైద్ది. ముందైతే కోసుకొచ్చిన తులసాకు మొత్తాన్ని ఆకులన్నీ తీసేసి నీడలో ఎండబెట్టానండి. ఎండలో ఎండబెట్టామంటే దాని ప్రాపర్టీస్ అన్నీ కూడా పోతాయి, అందుకని చెప్పేసి ఎండలో కాకుండా నీళ్ళలో ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని గులాబీ పూలను కూడా తీసుకొని వాటిని రెక్కలు తీసేసి వాటిని కూడా నీళ్ళలో ఎండబెట్టుకోవాలి. చాలా మందికి అర్థమైపోయే ఉంటుంది నేనేం చేస్తున్నాను అనేది. అవునండి, సుండిపిండి తయారు చేసుకుందాం అని అనుకుంటున్నా. మనకి ఇంటానికి మళ్ళీ వేప చెట్టు ఉంది కదండి, వేపాకు కూడా కోసుకుందాం అని చెప్పేసి వచ్చాను. కొన్ని రెబ్బలు వేపాకు కూడా తీసుకొచ్చేసి కడిగేసి వాటిని కూడా ఆకులన్నీ తీసి నీడలో ఎండబెట్టుకోవాలి. మనకి ఎండలు బాగానే ఉన్నాయి కాబట్టి ఎక్కువ రోజులేం పట్టదండి ఎండటానికి. ఒక రోజు అయితే సరిపోద్ది. నాకైతే ఒక రోజు పట్టింది. ఒకవేళ మీకేమైనా అనుమానంగా ఉంటే ఎండలేదు అని అనుకుంటే 2వ రోజు కూడా ఎండబెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత బియ్యం తీసుకున్నా అండి. ఈ బియ్యం వచ్చి ఒక 1/2 కేజీ ఉంటాయి. రాళ్ళు కానీ మట్టి కానీ ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ చేసుకుని వాటిని కూడా ఎండబెట్టుకోవాలి. ఈ బియ్య పిండి స్కిన్ వైట్నింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చి పెసలు తీసుకున్నా అండి. చాలా మంది సున్నిపిండి చేసేటప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి పెసలు, అవి తీసుకుంటారండి. నాకు చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి మా అమ్మ సున్నిపిండి చేయాలి అంటే నల్ల పెసలు మాత్రమే వాడేది, పచ్చ పెసలు అస్సలు వాడేది కాదు. పచ్చ పెసలతో కంపేర్ చేసినప్పుడు నల్ల పెసల్లో జిగురు ఎక్కువ ఉంటుందండి. మన స్కిన్ మాయిశ్చరైజింగ్ గా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. నల్ల పెసలు 1 కేజీ తీసుకున్నాను. ఆ తర్వాత పచ్చిశనగపప్పు 1/2 కేజీ తీసుకున్నా అండి. ఈ శనగపిండి యూజ్ చేయడం వల్ల మన ఫేస్ మీద బాడీ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అవడంతో పాటు స్కిన్ బ్రైట్నింగ్ అవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వీటన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకొని ఎండలో ఒక రోజంతా ఎండబెట్టుకోండి. ఇంకా దీంట్లో మనం కమలాకాయలు ఉంటాయి కదండి, కమలాకాయ తొక్కలను కూడా ఎండబెట్టేసి ఆ పౌడర్ కూడా కలుపుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది కమలాకాయలు దొరికే సీజన్ కాదు కాబట్టి నేను పౌడరే కొనుక్కొచ్చుకున్నా అండి. 50 గ్రాముల కమలా తొక్కల పొడి 50 రూపాయలు అంట. నాకు కొంచెం కాస్ట్ ఎక్కువే అని అనిపించింది, కానీ ఆ టైంకి అవసరం కాబట్టి నేను తెచ్చుకున్నా. అలా ఒక రోజంతా ఎండబెట్టిన వాటన్నింటినీ కూడాను చక్కగా మిక్సీ పట్టేసుకోండి. అంటే మర వేయించుకుంటే బాగుంటుంది. కాకపోతే మనం ఈ తులసాకులు వేపాకులు ఇవన్నీ వేసాం కాబట్టి మరలో వేయరనమాట, అందుకని నేను ఇంట్లోనే మిక్సీ వేసుకున్నాను. ఇంకా చాలామంది ఎర్రకందిపప్పు అని వట్టివేరని అవి ఇవి చాలానే కలుపుతున్నారు, కానీ మేమైతే చిన్నప్పటి నుంచి ఇలానే యూజ్ చేస్తామండి. ఇంకా అవన్నీ కూడా మేమేం వాడము, ఎవరి అలవాటు వాళ్ళది, నేను ఎవరిని ఏమీ అనట్లేదు. మేమైతే ఇవి మాత్రమే యూజ్ చేస్తాము. దీంట్లో మామూలుగా అయితే పసుపు కొమ్ములు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇది నేను పిల్లలకు కూడా వాడాలి అనుకుంటున్నాను కాబట్టి పసుపు కొమ్ములు అయితే ఏమీ వేయట్లేదు. పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉండేది కదండి, అందుకనే పసుపు ఇలాంటివి ఏమీ తొందరగా వాళ్ళకి యూజ్ చేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఫేస్కి రోజు వాడకుండా ఉంటేనే మంచిది. బాడీకి కావాలంటే మనం రోజు యూజ్ చేసుకోవచ్చు, కానీ ఫేస్కి మాత్రం వారానికి ఒక 2 సార్లు 3 సార్లు మాత్రమే వాడుకోండి. ఇక్కడైతే మిక్సీ వేసేస్తున్నా, అన్నీ బాగా ఎండిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం ఏమీ పట్టలేదు. మనం వేసింది మిక్సీలో కాబట్టి అంత మెత్తగా ఏమీ రాదండి, అందుకని చెప్పేసి మళ్ళీ దాన్ని జల్లించుకుంటే మంచిది. మరబట్టించుకుంటే మనకు మెత్తగా కావాలి అంటే చక్కగా వేసిస్తారు, కానీ మరలో వెయ్యరు ఇది, అందుకని చెప్పేసి మిక్సీలో వేస్తున్నా. కొంచెం బరగ్గా ఉండిద్ది. చూసారు కదండి సున్నిపిండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. నాకు స్మెల్ కూడా చాలా బాగా నచ్చింది. వేపాకు స్మెల్, తులసాకు స్మెల్ చాలా బాగా తెలుస్తుంది అనమాట. పిండి అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తాన్ని నీట్గా కలిపేసుకొని ఒక క్యాన్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్ వరకు చక్కగా నిల్వ ఉంటుంది. నీళ్ళు అవి పడకుండా తడి చేతులు పెట్టకుండా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మామూలుగా మన ఫేస్ మీద బాడీ మీద ఉన్న ట్యాన్ పోవాలి అని బ్యూటీ పార్లర్స్లో ఫుల్ బాడీ పాలిషింగ్ అట్లా చేయించుకుంటూ ఉంటారండి. 6000 7000 అలా తీసుకుంటారు. కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఇలా ఇంట్లోనే చక్కగా సున్నిపిండి తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మన ఫేస్ మీద బాడీ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్
అయిపోయి స్కిన్ మంచి మాయిశ్చరైజింగ్గా ఉండడానికి, బ్రైట్గా ఉండడానికి యూజ్ అవుతుంది. ఈ సున్నిపిండి పిల్లలకి ఎలా వాడాలో చూపిస్తాను. నేను ఎలాగూ ఇప్పుడు తలస్నానాలు చేయించాలి కదా అని చెప్పేసి పిల్లలకి మసాజ్ కూడా చేస్తున్నా అండి. నేను ఎప్పుడు పిల్లలకి తలస్నానాలు చేయించాలన్నా కూడా ఇలా ఫస్ట్ బాడీకి ఆయిల్ అప్లై చేసి వాళ్ళని కొంతసేపు ఆడుకొనిస్తాను. ఆ తర్వాత తలస్నానాలు చేయిస్తా. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడైతే కుదరదండి. స్కూల్ లేనప్పుడైతే చక్కగా ఇలా కూర్చోబెట్టి ఆయిల్ మసాజులు చేస్తాను. వాళ్ళు కూడా ఎంత చక్కగా చేయించుకుంటారో. పిల్లలిద్దరికీ అయితే ఆయిల్ రాసేసి వాళ్ళని కొంతసేపు ఆడుకోమని చెప్పాను. ఈ లోపల నేను స్నానానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నా. ఈ కుంకుడుకాయ పొడి ఉంది చూసారు, ఇది నేను ఇంట్లోనే తయారు చేశానండి. ఇది ఎలా తయారు చేయాలి, దీనిలో ఏమేమి కలిపాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికైతే సున్నిపిండి గురించి మాట్లాడుకుందాం. పిల్లలకి సున్నిపిండి వాడేటప్పుడు ఒక 2 స్పూన్లు సున్నిపిండి తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి బాడీకి అప్లై చేసుకోవడమే. ఒకవేళ పెద్దవాళ్ళు వాడాలి అనుకుంటే కొంచెం పసుపు, కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి పసుపు పడదండి, పడని వాళ్ళు స్కిప్ చేసేయండి, పెరుగు ఒక్కటే యాడ్ చేసుకోండి. మనం సున్నిపిండిని జల్లెడ పట్టినా కూడా కొంచెం బరగ్గానే ఉంటుందండి. నిజం చెప్పాలి అంటే సున్నిపిండి బరగ్గా ఉంటేనే అది మన బాడీ మీద ఒక స్క్రబ్ లాగా పనిచేసిద్ది. అలవాటు లేని పిల్లలు అయితే కొంచెం ఇబ్బంది పడతారండి. మా పిల్లలకి నేను ముందు నుంచి సున్నిపిండి అలవాటు చేశానండి. వాళ్ళు చక్కగా సున్నిపిండితో స్నానాలు చేసేస్తారు. నిజం చెప్పాలంటే నన్ను కూడా రుద్దనివ్వరండి. ఇటువు నేనే రుద్దేసుకుంటా అని చెప్పేసి తీసుకొని రుద్దుకుంటూ ఉంటారు. ఒక్కోసారి నాకు నా ఆలోచనలకు తగ్గట్టే నా పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పేసి అనిపిస్తూ ఉండిద్ది. పిల్లలిద్దరు స్కిన్ టోన్ చూశారు కదండి, వాష్ చేసిన తర్వాత ఎంత బాగుండిందో. పిల్లల కోసం కావచ్చు, పెద్దవాళ్ళ కోసం కావచ్చు, మార్కెట్లో చాలా రకాల సోప్స్ వచ్చినా కూడా నేనైతే సున్నిపిండికి ఓటేస్తా అండి. పిల్లలకి సోప్స్ అవి వాడటం కంటే కొంచెం టైం పట్టినా కూడా సున్నిపిండి వాడటానికే నేను ఇష్టపడతాను. స్కిన్ హెల్దీగా ఉండాలి అన్నా, న్యాచురల్గా ఉండాలి అన్నా, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవ్వద్దు, తక్కువ ఖర్చులో అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ సున్నిపిండి బెటర్ ఆప్షన్ అండి. కేజీ నల్ల పెసలు వచ్చేసి 130 రూపాయలు ఏమో పడిందండి. తక్కువ కాస్టే పడింది, ఎక్కువేమీ అనిపించలేదు నాకు. అన్నీ కలిపి అంటే ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు వాడాము, బియ్యం వాడాము, తర్వాత కమలాకాయ తొక్కల పొడి వాడాము. ఇవన్నీ కలిపి ఒక 200-250 రూపాయలు అయిద్దండి. అంతకుమించి ఎక్కువేమీ అవ్వదు. నేను తయారు చేసుకున్న సున్నిపిండి నాకు ఈజీగా ఒక 4-5 నెలలు వచ్చిందండి. ఎందుకు తక్కువ చెప్తున్నాను అంటే పిల్లలు కొంచెం అటు ఇటు పడేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అంటే జాగ్రత్తగా ఎంత వాడాలో అంతే తీసుకుంటూ ఉంటాం కదా. మనం లేనప్పుడు పిల్లలు తీస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం అటు ఇటు పడేస్తూ ఉంటారు. అందుకని నేను 4-5 నెలలు వచ్చింది అని చెప్తాను. జాగ్రత్తగా వాడుకుంటే ఒక 6 నెలలు ఈజీగా వాడుకోవచ్చండి నేను తయారు చేసిన సున్నిపిండి. ఈ రోజుకి ఇంతే అండి. కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అయ్యిద్ది అని అనుకుంటున్నా. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.